జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇల్లు కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 కీలక ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆయన నివాసం, బంధువుల ఇల్లు, కార్యాలయాలలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్టీఓగా పనిచేసిన వంశీమోహన్ తన అధికారిక పరిధిని దుర్వినియోగం చేస్తూ భారీగా ఆస్తులు కాజేసినట్టు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, గుట్టుచప్పుడు కాకుండా తన సొంత లబ్ది కోసం వాడుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై వచ్చాయి. అబ్దుల్లాపూర్ బేట్, పిగ్లీపురం పరిసర ప్రాంతాల్లోని సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని వంశీమోహన్ నిబంధనలకు విరుద్దంగా తన సొంత మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. భూముల వ్యవహారంలో చక్రం తిప్పిన ఈ అధికారి ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా 10 ఓపెన్ ప్లాట్స్ ను గిఫ్ట్ డీడ్ రూపంలో లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ భూములను క్లియర్ చేయడం, ప్రైవేట్ రియాల్టర్లకు లబ్ది చేకూర్చినందుకే ఈ ప్లాట్లను గిఫ్ట్ డీడ్స్ రూపంలో బినామీల పేర్లపై రాయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఉదయం నుంచే మేడ్చల్ యుఎల్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి వంశీకృష్ణ ఇంట్లో 8 చోట్ల ఈ రైడ్స్ సాగుతా ఉన్నాయి. వనస్థలిపురం ఇంటితో పాటు అతను పనిచేస్తున్నటువంటి యుఎల్సి కార్యాలయంలో అతని పేరు పైన ఇంకెవరెవరు ఇప్పటి వరకు అతను తీసుకున్నటువంటి అవినీతికి భాగస్వామ్యం అయి ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా ఏకకాలంలో 8 చోట్ల ఈ రైడ్స్ సాగుతా ఉన్నాయి. ఉదయం నుంచి జరిపినటువంటి సోదాల్లో వంశీకృష్ణ ఇంట్లో అధికంగా ఈ డబ్బులు పట్టుబడ్డాయి. ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు కూడా పట్టుబడ్డాయి. ఎంఆర్ఓ, ఆ తర్వాత ఆర్డీఓ, తర్వాత స్పెషల్ కలెక్టర్ గా పదవిలు పొందుతూ యుఎల్సి డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉండగా రియల్టర్ తో చేతులు కలిపి కొన్ని ల్యాండ్స్ పైన కన్నేసి వాటన్నిటిని కూడా గిఫ్ట్ డీడీ కింద వంశీకృష్ణ తమ కుటుంబ సభ్యుల పేరు పైన రిజిస్టర్ చేయించుకున్నాడు. ఒక ఆరోపణల పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని ఈ రోజు ఆకస్మిక దాడులు నిర్వహిస్తా ఉన్నారు. ఇంకా రైడ్స్ సాగుతా ఉన్నాయి. రైడ్స్ ముగిసిన తర్వాత ఎంఆర్ఓ, ఆ తర్వాత ఆర్డీఓ, స్పెషల్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మొదట అతని ఆస్తులు ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఆస్తులు ఎంత రెట్టింపయ్యాయి, మొత్తం ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డాడు, ప్రచారం సాగుతున్నటువంటి విధంగానే 10 ప్లాట్లు గిఫ్ట్ డీడీ కింద పికిలిపురంలో 8 ఎకరాల భూములు, ఇతర చోట్ల ఫ్లాట్లు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేశాడనే ఒక ప్రచారం సాగుతోంది. కాబట్టి దీనిపైన రైట్స్ ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు వంశీకృష్ణ ఈ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ పేరుతో ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎంత డబ్బు సంపాదించాడు, ఎన్ని రేట్ల ఆస్తులను సంపాదించాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు రైట్స్ ముగిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా నోట్ రూపంలో మీడియాకి తెలియజేయనున్నారు. స్పందన రైట్, అంటే ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారా, ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయా? ఏసీబీ రైట్స్ సాగుతూనే ఉన్నాయి. వంశీకృష్ణ ఇంకేమైనా సీక్రెట్ లాకర్లను మెయింటైన్ చేస్తా ఉన్నారా, కుటుంబ సభ్యుల పేరు పైన, బినామీ పేర్ల పైన, స్నేహితులు సన్నిహితుల పేర్ల పైన ఏమైనా ఆస్తులను కూడబెట్టాడా, ఇంత మేరకు స్పెషల్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎన్ని కోట్లాది రూపాయలుగా అక్రమంగా ఇల్లీగల్ గా సంపాదించాడు అనే దానిపై కూడా అధికారులంతా కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. యుఎల్సి డిపార్ట్మెంట్ లో కీలక హోదాలో ఉన్నారు కాబట్టి యుఎల్సి డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏమైనా అవకతవకలు, అవినీతికి పాల్పడి ఉండవచ్చా అంటూ కూడా ఆ కార్యాలయంలో తను కూర్చున్నటువంటి ఛాంబర్ లో తన సిస్టమ్ తో పాటు అన్ని పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత ఇల్లీగల్ గా సంపాదించాడనే వివరాలు అయితే ఏసీబీ అధికారులు తెలియజేయలేదు. ఈ రైట్స్ తర్వాత ఆ వివరాలను కూడా మీడియా ముందు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఎన్ని కోట్లాది రూపాయలుగా స్పెషల్ కలెక్టర్ పేరుతో అవినీతికి పాల్పడ్డాడు, కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదించాడనే దానిపై కూడా అధికారులు ఆ వివరాలన్నీ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇల్లు కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 కీలక ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆయన నివాసం, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్టీఓగా పనిచేసిన వంశీమోహన్ తన అధికారిక పరిధిని దుర్వినియోగం చేస్తూ భారీగా ప్రభుత్వ ఆస్తులను కాజేసినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, గుట్టుచప్పుడు కాకుండా తన సొంత లబ్ది కోసం వాడుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై వచ్చాయి. అబ్దుల్లాపూర్ మేడ్, పిగ్లీపురం పరిసర ప్రాంతాల్లోని సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని వంశీమోహన్ నిబంధనలకు విరుద్దంగా తన సొంత మార్గాల్లో పక్కా ఆధారాలు సేకరించారు. భూముల వ్యవహారంలో చక్రం తిప్పిన ఈ అధికారి ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా 10 ఓపెన్ ప్లాట్స్ ను గిఫ్ట్ డీడ్ రూపంలో లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ భూములను క్లియర్ చేయడం, ప్రైవేట్ రియల్టర్లకు లబ్ది చేకూర్చినందుకే ఈ ప్లాట్స్ ను గిఫ్ట్ డీడ్స్ రూపంలో బినామీల పేర్లపై రాయించుకున్నట్లుగా తెలుస్తోంది.